మీరు అవాయిడ్ చేయాల్సిన డైట్ ఏంటి అంటే షుగరీ ఫుడ్స్ ఏది అంటే టీ కాఫీలో షుగర్ వేసుకోవటాన్ని చాలామంది అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. ఇమాజిన్ 3-4 టైమ్స్ మీరు షుగర్ వేసుకుంటున్నారు టీ కాఫీ లో అది ఖచ్చితంగా యాడ్ అవుతుంది. మీ షుగర్ వర్సన్ అవడానికి కూడా దోహదపడుతుంది. అండ్ డయాబెటీస్ రిమిషన్కి మీరు ట్రై చేసేటైతే అబ్సల్యూట్లీ నో షుగర్, నాట్ ఈవెన్ జాగరీ. చాలామంది బెల్లం బెటర్ అనుకుంటారు, మంచిది అనుకుంటారు, కానీ బెల్లం కూడా మంచిది కాదు. బెల్లం ఈజ్ నథింగ్ బట్ అన్రిఫైన్డ్ షుగరే. కాబట్టి బెల్లం వాడకం తగ్గియాలి, హనీ వాడకం కూడా తగ్గియాలి. దెన్ డేట్స్, దెన్ పండిన ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. దెన్ యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్లో మనం అంటే బీపీ యూజువలీ ఇట్స్ ఆన్ ద హయ్యర్ సైడ్ కాబట్టి సాల్ట్ రిస్ట్రిక్షన్ కూడా చేయాలి. దెన్ మైదా వాడకం తగ్గియాలి. ఓట్స్ కూడా పెద్ద గొప్ప మంచివేం కాదు, ఓట్స్ని కూడా అవాయిడ్ చేయడమే బెటర్. దెన్ రెడ్ మీట్, మటన్ లాంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఫిష్ ఆర్ చికెన్ తీసుకోవచ్చు, కానీ బాయిల్డ్ రూపంలోనే తీసుకోవచ్చు. దెన్ ఎగ్లో ఎల్లో అవాయిడ్ చేసి ఎగ్ వైట్స్ ఒక 3 to 4 పర్ డే ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. గీ వాడకం కూడా తగ్గించాలి. ఇలా డైట్లో కొన్ని చేంజెస్ చేస్తే కూడా ఈ డయాబెటీస్ రిమిషన్ పొందిన తర్వాత మళ్ళీ తిరిగి రాకుండా కూడా అది హెల్ప్ అవుతుంది ఈ డైట్ అనేది.